హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ మైసూర్ బోండా ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది, టేస్టీగా, చాలా క్రిస్పీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి. మైసూర్ బోండా మెజర్మెంట్స్ చెప్తాను. 2 కప్స్, ఏ కప్తో అయినా పర్వాలేదు. 2 కప్స్ పెరుగు తీసుకున్నామంటే దానికి 4 to 5 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. 4 to 5 కప్స్ మైదా యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఈ మైసూర్ బోండా చాలాసార్లు ప్రిపేర్ చేశాను, కానీ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ మైసూర్ బోండా వేసేటప్పుడు యాక్చువల్లీ మూడో వాయి వేసేటప్పుడు ఫస్ట్ 2 వాయిలు బాగానే వచ్చింది. మూడో వాయి వేసేటప్పుడు బోండా పగిలిందనమాట. పగిలి నా ఫేస్ మీద ఆయిల్ పడింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ బోండా పేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మైసూర్ బోండా ప్రిపేర్ చేసేటప్పుడు. నేను ఇప్పటికీ చాలాసార్లు ప్రిపేర్ చేశాను, ఒక 10-15 టైమ్స్ ప్రిపేర్ చేశాను, కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ ఏంటో నాకు అర్థం కాలేదు. మేబీ ఆ ఎయిర్ బబుల్ ఏమన్నా లోపల ఉండింది, పగిలిందేమో, లేకపోతే సోడా ఉప్పు సరిగ్గా కలిసి ఉండదని అనుకుంటున్నాను. మైసూర్ బోండా చేసేటప్పుడు ఇంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమైందనమాట. సో బోండా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అంటే, ఇలా మనం బోండా వేసేటప్పుడు ఇలా జారి పడాలన్నమాట, మన చేతికి అతుక్కోకుండా. అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. ఇప్పుడే ఉప్పు, సోడా ఉప్పు ఏమీ యూస్ చేయట్లేదు. సోడా ఉప్పు ఇప్పుడే ఎందుకు వేయట్లేదంటే, ఇప్పుడే వేసామంటే ఎక్కువ మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ లాగేస్తుందని బోండాలు వేసే ముందు సోడా ఉప్పు వేసుకోవాలన్నమాట. సో ఒక 1 to 1.5 hour మ్యారినేట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి మధ్యలో తగిలితే పిల్లలు తినరనమాట. అందుకే నేను యాడ్ చేయట్లేదు. అన్నీ వేసేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఒక 10 to 15 minutes. అప్పుడు సోడా ఉప్పు బాగా కలుస్తుంది. కలవకపోతే అప్పుడప్పుడు మధ్యలో బోండా పేలుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను అనమాట. సో బీ కేర్ఫుల్ మైసూర్ బోండా చేసేటప్పుడు. ఇలాగా బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ. ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. బీట్ చేశాక బోండా వేయబోయే ముందు చేతిని బాగా వాష్ చేసుకొని, చేయి కొంచెం తడిగా ఉండాలన్నమాట. అప్పుడు బోండా అనేది పర్ఫెక్ట్గా మన చేతిలో నుంచి జారుతుంది. ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బోండాలు వేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండిగా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేసుకోవాలి. ఈ మైసూర్ బోండాలకి వెడల్పు బాండీ తీసుకోవాలన్నమాట. మరి గుంట బాండీ తీసుకున్నామంటే బోండాలన్నీ ఒకే దగ్గర ఉండిపోయి పొంగవు. సో ఇలా వెడల్పు బాండీ తీసుకోవాలి. బోండా మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదేమంత హెల్తీ ఫుడ్ కాదు, కానీ నాకు చాలా ఇష్టం అనమాట మైసూర్ బోండా. మా వారికి అంత నచ్చదు. పిల్లలు కూడా సేమ్ నాలాగే ఇష్టంగా తింటారు మైసూర్ బోండా. అంటే క్రిస్పీగా ఉండేది ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందని నా ఫీలింగ్. అందుకే నాకు బోండాలన్నా, కారం దోశలు క్రిస్పీగా చాలా ఇష్టం అనమాట. మరి సిమ్లో పెట్టేసామంటే ఆయిల్ సరిగ్గా కాగదు. అప్పుడు బోండాకి ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకే మీడియం ఫ్లేమ్లో ఇలా బోండాల్ని వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచే బోండాల్ని బాగా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక సైడ్ ఏమో ఎర్రగా వచ్చేస్తే ఒక సైడ్ ఏమో తెల్లగా ఉంటాయి అన్నమాట. అలా తిప్పుకుంటూ ఉండాలి. బోండాలు ఒక వాయి వేసిన తర్వాత రెండో వాయి వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడి తగ్గించాలన్నమాట. అదే ఎక్కువ హీట్ ఉందనుకోండి, బోండా త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, లోపలంతా సరిగ్గా కుక్ అవ్వదు. చూసారు కదా, రౌండ్గా క్రిస్పీగా, కలర్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.